నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. కువైట్ లోని బయాన్ ప్యాలెస్ లో కువైట్ కేబినెట్ నిన్న మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించింది. ఈ యొక్క సమావేశంలో కువైట్ జాతీయ మరియు విమోచన దినోత్సవానికి సంబంధించి 3 రోజుల సెలవులు ప్రకటించింది. అధికారికంగా సెలవులు మనం చూసుకుంటే 3 రోజులైతే రానున్నాయి. మంత్రిమండలి నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి 25 మరియు 26 జాతీయ దినోత్సవం, అలాగే విమోచన దినోత్సవం సందర్భంగా అధికారిక సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీ గురువారం విశ్రాంతి దినంగా కువైట్ కేబినెట్ ప్రకటించింది. ఫిబ్రవరి 25 మంగళవారం, 26 మనం చూసుకుంటే నేషనల్ డే మరియు లిబరేషన్ డే సందర్భంగా 2 రోజుల సెలవు. అలాగే ఫిబ్రవరి 27వ తేదీ విశ్రాంతి దినంగా అయితే కేబినెట్ ప్రకటించింది. ఫిబ్రవరి 28 మరియు మార్చి 1వ తేదీ శుక్రవారం మరియు శనివారం రావడంతో కువైట్ లో వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. 25, 26, 27 మామూలుగా అధికారిక సెలవులు, 25, 26, 27 3 రోజుల సెలవులు అయితే వారాంతపు సెలవులు 28వ తేదీ మార్చి 1వ తేదీ కలుపుకుంటే మొత్తం 5 రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 2వ తేదీ ఆదివారం కువైట్ లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అలాగే ఈ యొక్క సెలవులు మనం చూసుకుంటే కువైట్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, కువైట్ లోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలకు వర్తించనున్నాయి. అలాగే కువైట్ లోని ప్రభుత్వ రంగంలో ఉన్న అలాగే ఆరోగ్య శాఖ కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అందిస్తూ ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఆయా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఎందుకంటే అవి అత్యవసర ఎమర్జెన్సీ సేవలు కాబట్టి. అలాగే కువైట్ లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కువైటీలకు యొక్క సెలవులు వర్తించనున్నాయి. మరి ప్రవాసుల విషయానికి వస్తే ఆయా యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నాయని చెప్పేసి ఈ సెలవులు కువైట్ లో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులకు వర్తించవు. గృహ కార్మికులు కువైట్కు వచ్చే ముందు వాళ్ళకు 1 చుట్టీనా 2 చుట్టీలా అని చెప్పేసి మాట్లాడుకుని ఉంటారు కదా, అవి మాత్రమే వాళ్ళకు వర్తించనున్నాయి. ఈ యొక్క జాతీయ సెలవులు అయితే ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులకు వర్తించవు. పైగా వారికి ఈ యొక్క 5 రోజులు మనం చూసుకుంటే పని భారం అధికంగా ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.